తెలుగు చిత్ర పరిశ్రమలో కార్మికుల వేతనాలపై నెలకొన్న వివాదానికి తెరపడేలా కనిపించడం లేదు. అటు నిర్మాతలు ఇటు సినీ కార్మికులు పట్టు వీడకపోవడంతో సమస్య కొలిక్కి రావడం లేదు. వివాద పరిష్కారానికి ఓ కమిటీని ఏర్పాటు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో తదుపరి నిర్మాతలు సినీ కార్మికులు సమావేశంపై అందరి దృష్టి పడింది. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? రెండు వర్గాల మధ్య సయోధ్య సాధ్యమేనా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సినిమా కార్మికుల సమ్మెతో తెలుగు సినీ పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోయింది. సినిమా షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిలిచిపోవడంతో కోట్లాది రూపాయల వ్యాపారం నిలిచిపోయింది. లైట్ మెన్, కెమెరామెన్, జూనియర్ ఆర్టిస్టులు, మేకప్ ఆర్టిస్టులు, డ్రైవర్లు వంటి కార్మికులు 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మెను ప్రకటించింది. నిర్మాతలకు, కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ ఆగస్టు 11 నుండి అన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో సినీ నిర్మాణ కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు సుప్రీం బాడీ ఫిలిం ఛాంబర్, అలాగే సినీ కార్మికులకు పెద్దన్న లాంటిది ఫిలిం ఫెడరేషన్. ఇందులో సినిమాలకు సంబంధించి 24 శాఖల యూనియన్స్, ఆ యూనియన్ల సభ్యులు భాగంగా ఉంటారు. కార్మికుల సమస్యలు, వాటి పరిష్కారం, వేతనాల పర్యవేక్షణ వంటివి ఫెడరేషన్ ద్వారా జరుగుతూ వస్తుంది. దానికి అనుగుణంగా ఫెడరేషన్ ఎప్పటికప్పుడు ఫిలిం ఛాంబర్ పెద్దలతో సమన్వయం చేసుకుంటుంది. వేతనాలు 30% పెంచితేనే షూటింగ్స్ లో పాల్గొంటామని తెలుగు ఫిలిం ఫెడరేషన్ తేల్చి చెప్పింది. పెంచిన వేతనాలు ఏ రోజుకు ఆ రోజు ఇవ్వాలన్నది కార్మికుల మరో డిమాండ్. గత 3 సంవత్సరాలుగా వేతనాలు పెంచకపోవడంతో పెరిగిన నిత్యావసరాల ధరలతో జీవనం కష్టమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారం దిశగా ఫిలిం ఛాంబర్, నిర్మాతలు, ఫెడరేషన్ పెద్దలు పలుమార్లు చర్చించినా అందులో ముందడుగు పడలేదు. 2000 రూపాయల కంటే తక్కువ రోజువారీ కూలీ ఉన్న వారికి వేతనాల పెంపుకు అభ్యంతరం లేదని నిర్మాతలు ప్రతిపాదించారు. అయితే అందరికీ పెంచాల్సిందేనంటూ ఫిలిం ఫెడరేషన్ తేల్చి చెప్పేసింది. దాంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. సినిమా బడ్జెట్లో ఎక్కువ భాగం హీరో, హీరోయిన్ల, దర్శకుల రెమ్యూనరేషన్లకే కేటాయిస్తున్నప్పుడు కార్మికుల వేతనాలను పెంచడానికి నిరాకరించడం ఎంతవరకు సమంజసమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం 4 షరతులను నిర్మాతల మండలి ఫెడరేషన్ ముందు ఉంచింది. వాటిలో 2 గతం నుంచి అమలవుతున్నవే. మిగతా 2 షరతుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇప్పట్లో కుదిరేలానూ లేదు. షరతుల్లో ఒకటి, నిర్మాతలకు ఇష్టమైన వారిని పనుల్లో పెట్టుకోవడం. రెండోది, నాన్ టెక్నికల్ పనుల్లో నిపుణులను వినియోగించుకునే అవకాశం. ఈ షరతులకు ఫెడరేషన్ నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక స్టంట్ మాస్టర్స్, ఫైటర్స్, టెక్నీషియన్లు వేతనాలు పెంచబోమన్నది నిర్మాతల మండలి మరో ప్రతిపాదన. దీనిని ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక 4వ షరతు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుంది. కొన్నేళ్లుగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్ షీట్లు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటలకే సెట్కు వెళ్లాలంటే కార్మికులు తమ ఇళ్ల వద్ద నుండి తెల్లవారుజామున 3 గంటలకే సిద్దం కావాలి. అప్పటి నుంచి రాత్రి ఇంటికి వచ్చే వరకు ఏ సమయం అవుతుందో తెలియదు. తాజాగా నిర్మాతల మండలి ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేయాలని చెబుతున్నారు. అయితే ఉదయం, సాయంత్రం అదనపు సమయం వెచ్చించాల్సి వస్తుందని, దీని సంగతేంటని ఫెడరేషన్ ప్రశ్నిస్తుంది. సమయాలు మార్చితే రోజున్న వేతనం చెల్లించాల్సిందేనంటూ కార్మిక నాయకత్వం స్పష్టం చేసింది. ఉదయం 6 గంటలకు అంటే ఆలస్యంగా వస్తున్నారని, సమయం మారుస్తున్నామని, ఇప్పుడు కొత్త ప్రతిపాదన మేము పెడితే అదనపు వేతనం అడుగుతారా అంటూ నిర్మాతల మండలి ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రతిష్టంభన కొనసాగుతుంది. 2004, 2010, 2017లో కూడా సమ్మెలు జరిగాయి. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతనాలను సమీక్షించి పెంచాలని ఉంది. కానీ ఆ ఒప్పందాన్ని సరిగా అమలు చేయడంలో జాప్యం జరుగుతుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రతిసారి సమ్మెలు తప్పడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమ్మె కేవలం వేతనాల పెంపు కోసం మాత్రమే కాదని, చిత్ర పరిశ్రమలో కార్మికుల గౌరవం, వారి హక్కుల కోసం చేస్తున్న పోరాటమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ఇరు వర్గాల మధ్య నిజాయితీ, చిత్తశుద్ది అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.